హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ బ్లాగ్స్. ఇండియన్ రైల్వేస్ నుంచి మరో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది ఎన్టీపీసీ కేటగిరీకి సంబంధించి. ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అనమాట. అంటే టెక్నికల్ పోస్టులు కానివి నాన్ టెక్నికల్ పోస్టులు. ఈ నాన్ టెక్నికల్ పోస్టులు ఏవేవి వస్తాయంటే మనకి గూడ్స్ గార్డు, అసిస్టెంట్ స్టేషన్ మాస్టరు, క్లర్క్స్, టీటీఈ, ట్రైన్స్ క్లర్క్, ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి నాన్ టెక్నికల్ పోస్టులన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. ఇవి మొత్తం ఖాళీల సంఖ్య 8,850 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో 5,000 పోస్టులు డిగ్రీ బేస్డ్కి సంబంధించి, ఇందులో 3,500 పోస్టులు దగ్గరగా మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అనమాట. వీళ్ళకి క్వాలిఫికేషను డిగ్రీ ప్లస్ ఇంటర్, ఈ రెండు కేటగిరీల వాళ్ళు, అదే ఈ రెండు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి, ఈ పోస్టులకి. ఇది ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడంటే అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు ఆన్లైన్ పీరియడ్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20, లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 20. దీనికి ఫీజు వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 500, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 250 రూపాయలు. తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, లేటెస్ట్ ఓబీసీ సర్టిఫికేటు, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకుంటుంది. 1/4/2025 తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ని మాత్రమే అది ఇప్పుడు అప్లోడ్ అయితే జరుగుతుంది. నార్మల్గా అంతకుముందు డేట్స్తో ఉన్నవి తీసుకోవడం అయితే జరగదు. తర్వాత దీనికి ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికైతే ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 నుంచి 36 సంవత్సరాలు డిగ్రీ బేస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి 18 నుంచి 33 సంవత్సరాలు ఇంటర్మీడియట్ సంబంధించిన వాళ్ళకి. అయితే ఇది ప్లస్ రిజర్వేషన్ అనేది దీనికి అప్లికేబుల్ అయితే జరుగుతాయి. మళ్ళీ రిజర్వేషన్ అనేది ఉంటుంది కదా ఆటోమేటిక్గా. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, పిహెచ్సి 10 సంవత్సరాలు రిలాక్సేషన్స్ అనేవి ఇందులో అయితే ఉంటాయి. ఇది లేటెస్ట్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ అండి. ఇది మీరు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇంతకుముందు పెట్టుకున్న రైల్వే క్రెడెన్షియల్స్తోనే ఇప్పుడు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆధార్తో లాగిన్ అయ్యి మీరు ఆటోమేటిక్గా ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ.